ఇక్కడ ఓపెన్ ఉంది, ఒక రూమ్ చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో. కింద సిమెంటే ఉంది. ఇది ఒక రూమ్ ఎలా ఉందో చూడండి. ఇది ఒక రూమ్, 2 డబల్ బెడ్రూమ్. ఇక్కడ వాష్రూమ్, 2 వాష్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఇది కిచెన్. ఇక్కడ బయట చూడడానికి ఇట్లా ఒక ఫ్రీ ప్లేస్ చూడండి ఎలా ఉందో. ఇది వరండా లాగా ఉంది, చిన్న వరండా. అక్కడ నుంచి వేరే వాళ్ళు కూడా కనపడతారు మనకి. ఇక్కడ మధ్యలో రోడ్ ఉంది. ఇక్కడ కిందికి చూడొచ్చు మనం ఎలా ఉందో. ఇక్కడ ప్రతి కింది వాళ్ళకు కూడా ఇలానే ఉంది ఈ సిస్టమే. తెలంగాణ రాజ్ ఇంజనీరింగ్ శాఖ వారు 1275 గృహాలు సామూహిక గృహ ప్రవేశం అని ఇక్కడ ఉంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా ముఖ్య అతిథులు వాళ్ళ పేర్లు వేయడం జరిగింది. చూడొచ్చు మనం. రేవంత్ రెడ్డి, సీతక్క, మల్లు రవి, జూపల్లి కృష్ణారావు గారి ఫోటోలు వేయడం జరిగింది. అప్పట్లో ఫోటోలు ఇలా వేయకుండా పేర్లు మాత్రమే ఉండేవి. ఈ మధ్యలో ఫోటోలు కూడా వేస్తున్నారు. చూడొచ్చు మనం. ఇక్కడనే టెంకాయ కొట్టడం జరిగింది, గుమ్మడికాయ కొట్టడం జరిగింది, పూలతో అలంకరించారు. ఇది జగన్న కూడా కొద్దిగా పూలు అలంకరించాడంట. మరి మీటింగ్ జరగడం జరిగింది, ముఖ్య అతిథులు వచ్చారు, నేను చూపించాను అప్పుడే. ఇక్కడ చూస్తే మనం డబుల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి అని చూడబోతున్నాం. కొద్దిగా అపార్ట్మెంట్ టైప్లో కట్టడం జరిగింది. 2 ఫ్లోర్లు కనపడుతుంది మనకు. ఫస్ట్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంది. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ కొంతమందికి విఐపీలకు మాత్రమే పైన వేసినారు చైర్లు, ఇంకా మిగతా లీడర్లు కింద కూర్చోవడం జరిగింది. కొద్దిగా సభ కూడా బాగా జరిగినట్టు కనపడుతుంది. ఇల్లు లేని వాళ్ళకి వచ్చిందంట, కొంతమందికి ఫ్లాట్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చిందంట. ఇంకా అది వదిలిపెడితే కొద్దిగా భారీగా పాల్గొన్నారు. అన్న కొద్దిగా చూపించండి. చూడండి వేరే వాళ్ళు కూడా కార్యకర్తలు పాల్గొన్నారని మనకు ఇన్ఫర్మేషన్. లీడర్లకి సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం జరిగిందంట, భోజనాలు పెట్టారంట. జగన్ అన్న చెప్పాడు మీకు. నేను మీటింగ్ పెద్దగా అయినట్టు కనపడుతుంది. అన్న ఇక్కడ ఇల్లు లేనోళ్ళే ఒకటే వచ్చారా, లేకుంటే ఇల్లు ఉన్నోళ్ళు కూడా వచ్చారా మీటింగ్కి? ఫస్ట్ నంబర్ 1 ఏం చెప్పినారంటే డిప్యూ సిస్టమ్ పెడతామండి, డిప్యూ తల వాళ్ళకి బెడ్రూమ్ ఇస్తామన్నారు. కాకపోతే ఈ పొద్దు ఏమైందంటే ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, చేనులు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చినారు. కాకపోతే మాము కూడా ఎమ్మెల్యే తరఫున సాధించుకుంటూ ఉన్నాము, కానీ నాకు ఏం లేదు. ఇప్పుడు లేని వాళ్ళకి గీయలే అంట, ఇచ్చినారా? లేని వాళ్ళకి ఇచ్చలేరు. 4 ప్లాట్లు 5 ప్లాట్లు, ఎకరా భూమి 2 ఎకరాల భూమి ఉండే వాళ్ళకి ఇచ్చినారు. కొంతమందికి కూడా ఏదో లేని వాళ్ళకి కూడా ఇచ్చినారు అనుకో. కాకపోతే మా అలా సేవ చేసే వాళ్ళము గద్వాల బీస్తాలంటే కంచి చోట చేసింటిమి. ఈ పొద్దు ఆ రెడ్డి నాకు ఇచ్చలేడు, అన్యాయం చేసిన వాడు. ఇక్కడ బయట నుంచి పూలతో అలంకరించారు. ఇక్కడ లైట్లు కూడా వేయడం జరిగింది. లైట్లు ఆ అబ్బాయి తీస్తుండే ఈరోజు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉందో. మధ్యలో ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ మరియు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ కింద వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ చూడొచ్చు, అక్కడ లైట్ల కాడ వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారంట, మాకు అంత పైకి ఎక్కాలని. మొత్తానికైతే ఇది ఇన్ఫర్మేషన్. మనకు లోపలికి వెళ్దాం, ఎలా ఉంది లోపల చూడండి. కొద్దిగా మనకు బండలు కూడా వేయడం జరిగింది. ఎంత ఇది బండల్లాగానే ఉన్నాయి, మరి ఇవి బండలు కాదంట, సిమెంట్ అంట. ఇక్కడ చూడండి గుమ్మడికాయ కూడా కొట్టారు. అన్న జగన్ అన్న వచ్చినారా? నిన్న మంది వచ్చి ఇల్లు తీసుకుపోయినరా? తాళం తాళాలు వేసుకుని పోయినారు. ఎవరు తాళాలు ఎవరిదే వేసుకుని పోయినారు. నా కింద ఉన్న వాళ్ళకేమో సేఫ్టీ, మధ్యన ఉన్న వాళ్ళకి సేఫ్టీ, పైన ఉన్న వాళ్ళకి ఇబ్బంది, పోవడానికి రావడానికి ఇబ్బంది. అంతేనా? చూడొచ్చు మనం ఎలా రాశారో నెంబర్లు, రూమ్ నెంబర్లు. ఇక్కడ 3, ఆడ 4 వస్తుంది, 5 ఇట్లా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం. చూడండి ఇక్కడ పెయింట్ కూడా వేస్తుండ్రు. ఇలా మధ్యలో చూడండి ఎన్ని రూమ్లు ఉన్నాయో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ అన్న పెయింట్ వేస్తున్నాడు, మనకి క్లియర్గా కనపడుతుంది. దాదాపుగా అందరికీ చేతికి అందిందంట లాక్ ఇల్లు. ఇంకా పైకి వెళ్ళి చూపెడతా ఎలా ఉందో. పైన మనకు కరెంట్కి సంబంధించిన స్తంభము ఉంది. కొద్దిగా జాగ్రత్తనే పెట్టారు. ఇక్కడ పైప్ కూడా పెట్టారు, ఎలాంటి
కరెంటు షాకు నిప్పు అంటుకున్నప్పుడు బయటికి రాకుండా చూడండి మనం పైకి వెళ్తున్నాం. ఇలా ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్. చూడండి కిటికీలు ఎలా ఉన్నాయో, కొద్దిగా మామూలు రకం, మీడియం రకం. సీతారాం ఫంక్షన్ హాల్ అని ఉంది. 2 BHK పరమాల గద్వాల గ్రామం అనింది. ఇక్కడ చూడొచ్చు, ఇది కేసీఆర్ టైంలో ఉన్నప్పుడు కట్టియడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, కేటీఆర్ మరియు ఎర్రవల్లి. ఇలా చూడండి లోపల ఇది ఫంక్షన్ హాల్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉందో చూడండి. ఇక్కడ తిన్నట్టుండ్రు, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అలానే ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా ఇంకా క్లీన్ చేయలేదు, ఇంకా తినేవి అలానే ఉన్నాయి. చూడడానికి ఒక చిన్న హాల్ లాగా ఉంది, ఫంక్షన్ హాల్ లాగా. చూడండి పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది, ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. చూడొచ్చు మనకి కరెంటుకి సంబంధించిన వైర్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రాబోతుంది. ఇక్కడ మొత్తానికి ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ వీధి దీపాలు అక్కడ కనబడుతున్నాయి మనకి క్లియర్గా చూడొచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉందో, ఇక్కడ వైర్లు, కరెంటు వైర్లు. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపెడతా. ఇక్కడ బాక్స్ ఉంది, కరెంట్కి సంబంధించిన బాక్స్. నాకు తెలిసి ఇది ఫీజు బాక్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ కరెంటు ఒక స్తంభానికి ఒక లైట్ ఉంది, ఇక్కడ కాదు, ఇక్కడ వైర్లే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో మనకు ముందరికి వెళ్ళి చూపెడతా, లైట్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు వీధి దీపాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ అంతా దగ్గర ఉన్నట్టు అంతా ఉన్నాయి లైట్లు. మనం ట్రాన్స్ఫార్మర్ కాడ చూసుకుంటే లైట్లు పెట్టలేదు, ఇంకా మళ్ళీ పెడతారో పెట్టారో తెలీదు. ఇక్కడ మాత్రం బయట నుంచి మనకు చూస్తే కనపడేటట్టు పెట్టిండ్రు లైట్లు, లైన్గా ఉన్నాయి లైట్లు. మరియు కేసీఆర్ ఫోటోలు కూడా వేసిండ్రు ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి. ఇక్కడ కూడా పూజ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పూలు కనపడుతున్నాయి చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ చెట్లు ఉన్నాయి. మనం డ్రైనేజీ మరియు వాటర్కి సంబంధించిన పైప్ ఉంది ఇక్కడ, పైపులు. ఇక్కడ చూడొచ్చు మనం ఎలా ఉందో. కొద్దిగా వర్క్ నడుస్తుంది మనకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. పొక్లింగ్తో కొద్దిగా అక్కడక్కడ డ్రైనేజీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది, మనకు క్లియర్గా కనపడుతుంది. అక్కడ వర్క్ చేస్తుండ్రు, మనకు పొక్లింగ్తో గుంతలు దోగడం జరుగుతుంది. అక్కడ డ్రైనేజీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు వీళ్ళు బ్యానర్లు మరియు చైర్లు, టెంట్లకి సంబంధించిన సామాన్లు వేసుకపోవడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద లైట్ ఉంది చూడండి. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, జ్యోతమ్మ మరియు మల్లు రవి, ఇక్కడ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా మన గద్వాల్కి సంబంధించిన పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వేణు సార్ ఉన్నారు, ఇంకా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకా చూస్తే సాకేత్ రెడ్డి, పెద్దపల్లి అజయ్, మాసీద్ ఉన్నారు. ఇంకా చూడండి పెద్ద బ్యానర్ అని చెప్పుకోవచ్చు. ధౌలన్న విష్ణుప్రియ హోటల్కి సంబంధించిన అన్న కూడా ఉన్నాడు. ఇక్కడ వాటర్ రావడం జరిగింది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయో అన్నని అడుగుదాం. అన్న జగన్ అన్న, ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ సందల చెరువు దగ్గర ఉంది, బెడ్రూమ్లు దగ్గర ఉండవి. ఇది కూడా యాదో ఒకటి చేసి కట్టేయాలని చూసినారు. నెల్లు ఇప్పుడే ఊరినవి. అంటే ఈ గుంత కావాలని చేసినా? గుంత కావాలని నెల్లు ఊరినవని చూపినిక రైతులు బాగుండరు అది దాన్ని చెప్పనితో వచ్చినారు. అంటే ఈ నుంచి ఏమైనా పైప్ లైన్ ఉంది సంఘాలకి? ఏం లేదు. మళ్ళీ ఎట్లా వచ్చినాయి వాటర్? ఇక్కడ పచ్చలి చెరువు ఉంది కదా, అట్లా ఊరినాయి. అంటే గుంత తోగితే ప్రతి దానిలో ఊరితే ప్రతి కాడ సందాల చెరువు ఉన్న చెప్పులు మాత్రం తల్లి పాలు ఉన్నట్టే. రోడ్ అని చెప్పుకోవచ్చు. ఇది మట్టి రోడ్, ఎలాంటి సిమెంట్ రోడ్ కూడా కాదు, జస్ట్ మట్టి రోడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు మొత్తం. ఇట్లా ఇది ఖాళీ జాగా మధ్యలో, ఇక్కడ రోడ్డు లేదు. ఇక్కడ చిన్న ఏదో కార్యాలయం లాంటిది ఉంది. దగ్గరికి వెళ్ళి చూపెడతాం మళ్ళీ ఇదేంది కార్యాలయం. ఇక్కడ పాఠశాల అని ఉంది, ఇక్కడ చూడొచ్చు మనం. ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం ప్రారంభోత్సవం అని ఉంది. మళ్ళీ ఇది స్కూల్ అనుకుంటా. చూడండి స్కూల్, ఎలాంటి పేరు లేదు, మరి ఇదేం స్కూల్ అనేది మనకు సమంగా లేదు, తెలీదు. చూడండి ఇక్కడనే వాష్రూమ్స్ ఉన్నాయి.
ఇక్కడ చిన్న ట్యాంక్ కూడా ఉంది. చూడండి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది గద్వాల్లో. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరనే మనం చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో కాలేజ్. ఒక ఫ్లోర్ ఉంది, ఇక్కడ ఏసీలు కూడా ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ మనం దూరం నుంచి చూడొచ్చు. జగనన్న చెప్తుండ్రు వనపర్తి పోయేది గద్వాలకు వచ్చిందని, మళ్ళీ ఎంతవరకు నిజమని తెలీదు. తెప్పించినాడు. ఇక్కడ మనం దూరం నుంచి చూడొచ్చు ఎలా ఉందో కాలేజ్. మనకు పర్మిషన్ లేదు కాబట్టి దూరం నుంచి తీస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు వాచ్మెన్ కూడా డ్యూటీ చేస్తుండు చక్కగా. ఇది పోవడానికి అటు ఇటు మొత్తం స్ట్రైట్గా ఉన్నాయి బిల్డింగ్స్ లైన్గా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బోర్డు పెట్టారో. ఇక్కడ గద్వాల్ పిన్ కోడ్ ఇదంతా ఒక పెద్ద బోర్డు. ఇక్కడ కాలేజ్ ఉందని చూపించడానికి. ఇగో ఆ రూట్లో వెళ్తే మనకు ఆ మంచి వచ్చే రూట్లో వెళ్తే డబల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయి. పరమాల డబల్ బెడ్రూమ్ ఇల్లులు. దర్గా ఉంది. ఇట్లా స్ట్రైట్గా పోతే ఏమొస్తుంది అన్న? రాయచూరు రోడ్డు, దోన్పాడు, సండాలకి, బిజ్జారం కానీ ఎక్కడైనా పో. ఇది హైవే రోడ్డు. ఇట్లానా? ఇటు పోయినా జమ్లమ్మ కాడ తిరుగుతుంది రోడ్డు. హైవే రోడ్డు, రింగ్ రోడ్డు. హైవే రోడ్, రింగ్ రోడ్ అంట. బీసీ బీడీ కాలనీ దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి హాస్టల్ పిల్లలకి, ఇంటర్ కాలేజ్ పోరగాళ్ళకి. పీజీ వరకు ఈ హాస్టల్నే ఉండడం జరుగుతుంది. చూడొచ్చు మనం బయట నుంచి ఎలా ఉందో. చాలా పెద్దగా ఉంది హాస్టల్. కొద్దిగా పాతదని కూడా చెప్పొచ్చు కొద్దిగా. ఇక్కడ 3 పూటల తిండి కూడా పెట్టడం జరుగుతుంది హాస్టల్లో. లంచ్, డిన్నర్, ఆఫ్టర్నూన్ పెడతారు తిండి. చికెన్ మరియు గుడ్డు కూడా పెడతారు. చాలా చక్కటి హాస్టల్. దూరం నుంచి ఎలా ఉంది చూడండి. ఒక 1-2 ఫ్లోర్స్ ఉంది. గద్వాల్ నెంబర్ 1 అంటే జగన్ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి వాలీబాల్ కోర్టు కూడా ఉంది. ఇక్కడ ఇది కొద్దిగా డెవలప్ అవుతుంది ఏరియా. పొలాలు ఉన్నాయి.